అందరికీ నమస్కారం. ద డైలీ అప్డేట్ హబ్ యూట్యూబ్‌కి స్వాగతం. ఈ ట్రాన్స్ఫర్ టీఏ బిల్ ఫారంని ఎలా నింపాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. మీ యొక్క వెండర్ ఐడి, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు. ముందుగా మీ యొక్క పూర్తి పేరును ఇవ్వాలి. తర్వాత డిజిగ్నేషన్, దెన్ స్పీడ్ పెరగాలి. 2 మీ ప్రస్తుత ర్యాంక్ హోదా రాయండి. 3 బదిలీ అడ్డొచ్చే సమయానికి మీ బేసిక్ పే ఎంత ఉందో ఇక్కడ రాయాలి. 4 ముఖ్యాలై మీ పాత యూనిట్ బెటాలియన్ యొక్క హెడ్ క్వార్టర్ పేరు, న్యూ మీరు బదిలీ వెళ్తున్న కొత్త యూనిట్ హెడ్ క్వార్టర్ పేరు. 5 నివాసిక పతా రెసిడెన్షియల్ అడ్రస్. ఓల్డ్ మీరు పాత బెటాలియన్లో లేదా అక్కడ మీరు నివసించే క్వార్టర్ యొక్క ఇంటి చిరునామా. బి న్యూ కొత్త ప్రదేశంలో మీరు ఉండబోయే క్వార్టర్ లేదా ఇంటి చిరునామా. 6 పర్టికులర్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఈ 6వ నంబర్ పట్టికలో బదిలీ తేదీ నాటికి మీతో పాటు ప్రయాణించే లేదా మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు రాయాలి. సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5 కుటుంబ సభ్యుని పేరు, అతని యొక్క వయసు, మీతో ఉన్న బంధుత్వం అనగా ఎగ్జాంపుల్ భార్య, కొడుకు, కూతురు, తల్లిదండ్రులు మొదలైనవి. 7 డీటెయిల్స్ ఆఫ్ జర్నీ. 7వ కాలంలో పెద్ద పట్టికలో మీరు మరియు మీ కుటుంబ సభ్యులతో చేసిన ప్రయాణ వివరాల టికెట్ల ప్రకారం ఖచ్చితంగా రాయాలి. డిపార్చర్ డేట్ అండ్ టైం రాయాలి. ఎక్కడి నుండి బయలుదేరారు అది రాయాలి. అరైవల్ ఎక్కడికి వెళ్ళారు, డేట్ అండ్ టైం, మోడ్ ఆఫ్ ట్రావెల్ మీరు ప్రయాణించిన విధానం మరియు క్లాస్. ఉదాహరణకి థర్డ్ ఏసీ, ట్రైన్, బస్, ఎయిర్. నెంబర్ ఆఫ్ ఫేర్స్ ఎంతమంది ప్రయాణించారు, టికెట్ల సంఖ్య. ఫేర్స్ పెయిడ్ టికెట్ల కోసం మీరు చెల్లించిన మొత్తం డబ్బు. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఒకవేళ రైలు మార్గం లేక రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారు ఆ దూరాన్ని వ్రాయాలి. 9 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీ ఇంటి సామాగ్రి పర్సనల్ ఎఫెక్ట్స్ లేదా సొంత వాహనాన్ని అనగా బైక్, కార్ ఏ మార్గంలో, రైలు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు ఏ స్టేషన్ నుండి ఏ స్టేషన్కి రవాణా చేశారో రాయాలి. 9 అమౌంట్ సామాగ్రి లేదా వాహన రవాణా కోసం మీరు చెల్లించిన మొత్తం బిల్లు ఖర్చు. దీనికి సంబంధించిన ఒరిజినల్ రసీదు ఖచ్చితంగా ఇక్కడ రాయాలి. 10 అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ ఇఫ్ ఎనీ డ్రాన్ మీరు బదిలీ ప్రయాణం కోసం మీ పాత ఆఫీస్ నుండి ముందే ఏమైనా టీఏ అడ్వాన్స్ తీసుకుంటే ఆ మొత్తాన్ని రాయాలి. ఒకవేళ తీసుకోకపోతే నిల్లని రాయండి. 11వ కాలం మీ హోదాకు ఉన్న అర్హత కంటే ఎక్కువ క్లాస్. ఉదాహరణకి థర్డ్ ఏసీలో మీ ర్యాంక్కి అర్హత థర్డ్ ఏసీ ఉంటే మీరు సెకండ్ ఏసీ లేదా ఫ్లైట్లో ప్రయాణిస్తే మాత్రమే దానికి సంబంధించిన అనుమతి పత్రాల వివరాలను ఈ పట్టికలో నింపాల్సి ఉంటుంది. సాధారణంగా అర్హత మేరకు ప్రయాణిస్తే వీటిని ఖాళీగా వదిలేయవచ్చు. 12 మీరు జర్నీ చేసేటప్పుడు మీరు వెళ్ళే ప్లేస్లో ట్రైన్ అవైలబిలిటీ ఉండి మీరు రోడ్డు ద్వారా ప్రయాణిస్తే ఆ వివరాలను దీంట్లో పొందుపరచాలి. ఈ సర్టిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ గివెన్ అబౌవ్ ఇది ఉంది కదా, నేను ప్రమాణం చేస్తున్నాను ఈ మీద ఇచ్చిన డేటాని నిజంగా అంటే సత్యమే చెబుతున్నాను అని ఇక్కడ మీరు సంతకం చేసి మీరు బిల్లు జమ చేసే తేదీని ఇందులో రాయాలి. ఈ పార్ట్ బి ఇది అకౌంట్ సెక్షన్ వారు నింపుతారు. దీంట్లో మీరు ఎటువంటి ఇది రాతల పోతలు చేయకూడదు. దీంట్లో మీరు టీఏ నింపేటప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు. మీరు మీ బదిలీ ఉత్తర్వుల కాపీ, ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ, మూమెంట్ ఆర్డర్, రిలీవింగ్ ఆర్డర్ కాపీ, ప్రయాణించిన అన్ని ఒరిజినల్ రైలు, బస్సు, విమాన టికెట్లు మరియు బోర్డింగ్ పాసులు, లగేజ్, ఇంటి సామాగ్రి రవే చేసిన ఒరిజినల్ రసీద్, ట్రాన్స్పోర్ట్ బిల్. ఒక ట్రాన్స్పోర్ట్ బిల్లో మీరు జర్నీ మీరు బిల్టీ నింపేటప్పుడు మీ యొక్క వెహికల్ ఇన్అవుట్, జీడీ గేట్, ఎంట్రీ, గార్డ్ కమాండర్,
ఎస్ఎంసార్ సైన్లు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ నోటు సమయంలో. ఒకవేళ మీరు సొంత వాహనం నడిపితే దానికి సంబంధించిన బిల్లు మరియు ఆర్‌సీ కాపీ తప్పనిసరిగా జమ చేయాలి. ఇవన్నీ 2 కాపీల్లో జమ చేసి మీ సంబంధిత శాఖలో జమ చేయడానికి పే స్లిప్ కూడా జతపరిచి మ్యాండేట్ ఫామ్, పే స్లిప్ ఈ 2 జతపరిచి మీ అకౌంట్ సమయంలో జమ చేయడానికి చేయవచ్చు. ధన్యవాదములు. జై హింద్. జై భారత్.